చూడండి, ఇక్కడ దావీదు గారు గొర్రెలను కాచుకుంటున్నారు. ఆయన గొర్రెలు కాపరిగా ఉన్నాడు. ఆయన దేవుడిని అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చూడండి, కాపరి యొక్క లక్షణాలు ఏంటంటే పోషిస్తాడు, నడిపిస్తాడు, కాపాడుతాడు. దావీదు గారు చేస్తున్నటువంటి పని, నేను గొర్రెలను పెంచుతున్నాను, నేను వాటిని కాపాడుతున్నాను, నేను వాటిని పోషిస్తున్నాను, నేను వాటిని నడిపిస్తున్నాను, అయితే నన్ను నడిపించేది ఎవరు అని దావీదు గారు ఆయన అనుకుంటున్నారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చూడండి, ఈ రోజున మనం కూడా దేవుడిని మన కాపరిగా ఎంచుకుంటే దేవుడు దావీదు జీవితంలో చేసినటువంటి అద్భుతాలు. ఎందుకంటే దావీదు గారు గొర్రెలను కాచుకుంటున్నారు. నేను ఇన్ని గొర్రెలు మేపుకుంటున్నాను కదా, వీటిని అమ్మితే నాకు డబ్బులు వస్తుంది, నేను వీటిని కాపలా కాస్తున్నాను, వీటిని నేను పెంచుతున్నాను, ఇవి నన్ను పెంచుతాయని అనుకుంటే దావీదు గొర్రెల కాపరిగానే మిగిలిపోయాడు, రాజుగా అయ్యేవాడు కాదు. ఎప్పుడైతే దావీదు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నా దేవుడు నాకు కాపగాలుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను పోషిస్తాడు, నడిపిస్తాడు, కాపాడుతాడని ఎప్పుడైతే నమ్మాడో దావీదు జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు.